ఆ నాయకుడు తన వాగ్దాటితో జనం దృష్టిలో పడ్డారు. అంతేకాదు ఏకంగా చట్టసభల్లో అడుగుపెట్టారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోవాలని కూడా కలలు కంటున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన పార్టీ పెడితే ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో అంత స్పేస్ ఉందా? జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లను కాదని, తెలంగాణ వాదంతో పుట్టుకొచ్చిన బీఆర్ఎస్ను కాదని కొత్త పార్టీలను తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు? తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేం. తెలంగాణలో పోటీతత్వం ఉన్న లీడర్లు ఎక్కువ. ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో చాలా మంది ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తీన్మార్ మల్లన్న వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తీన్మార్ మల్లన్న బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనే కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారట. ఈ పార్టీ స్థాపన వెనుక ప్రధాన ఉద్దేశం రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత, హక్కులు కల్పించడమట. ప్రస్తుతం తెలంగాణ జనాభాలో బీసీ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉన్నా రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం వారికి లభించడం లేదని మల్లన్న భావిస్తున్నారు. కొద్ది కాలంగా బీసీల హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు. అందుకే కొత్త పార్టీ ద్వారా బీసీ హక్కుల కోసం విస్తృత పోరాటం ప్రారంభించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. తీన్మార్ మల్లన్న మొదటి నుంచి కాంట్రవర్సీలకు కేరఫ్గా ఉన్నారు. ఈ నెల 17న బీసీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలు, కార్యాచరణను అధికారికంగా ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ రోజునే పార్టీ జెండాను కూడా ఆవిష్కరిస్తారని సమాచారం. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయోనన్న చర్చ జరుగుతుంది. బీసీల ఓట్లను ఆకర్షించేందుకు ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు బీసీల కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ వస్తే అది భవిష్యత్ ఎన్నికలలో ఓటు శాతాన్ని ప్రభావితం చేయవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు మల్లన్న. గెలిచాక కొద్ది కాలం పాటు ఇతర కాంగ్రెస్ నేతల మాదిరిగానే వ్యవహరించారు. కానీ కులగణన, బీసీ హక్కుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఆయన వైఖరి పార్టీకి ఇబ్బందిగా మారింది. అప్పటినుంచి మల్లన్న ప్రభుత్వంపై విమర్శలు పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీకి ఫిర్యాదు చేశారు. చివరికి అధిష్టానం మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రక్రియకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న తీరు మొదటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. ఆయన ధీమా ఏంటో తెలియదు గాని ఏకంగా సీఎం సీటు మీదే కన్నేశాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. మాటకారితనంతో అభిమానులను సంపాదించుకున్నారాయన. అదే మాటకారితనంతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ కూడా అయిపోయారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ తనకు అవకాశం ఇచ్చిన పార్టీ నేతలపైనే విమర్శలు చేసి సస్పెండ్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన పొలిటికల్ ప్లానింగ్స్లో ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం స్వతంత్రుడిగా ఉన్న మల్లన్న మరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశంలో లేరని, కొత్త పార్టీ పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవాలన్న కోరికతో ఉన్నారని తెలుస్తోంది. అయితే తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొత్త పార్టీలతో అధికారంలోకి రావడమంటే అంత సామాన్యమైన విషయం కాదు. కాంగ్రెస్, బీసీలు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో 0కి పరిమితమైన ఆ పార్టీకి గ్రామాల్లో బలం ఉంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్, బండి సంజయ్ ఇలా ఉద్దండులు ఉన్న పార్టీలను కాదని కొత్త పార్టీతో అధికారం సాధించాలంటే అద్భుతమే జరగాలి. మరి మల్లన్న పార్టీ పెడితే ఏ మేరకు నెగ్గుకు రాగలరో కాలమే తేల్చాలి.